నేను నీకు చెప్పింది 20,000 గురించి 15 రూపీస్ అడుగుతున్నావు. అయ్యో పొరుగు పోయా హనీది, పొరుగు ఇద్దరులేసి చూసరికి మా బస్సుకి చాలా పెద్ద యాక్సిడెంట్ అయ్యి ఉంది. దెబ్బకి షాక్ అయ్యాం చూసి మేమంతా. నీకు తెలుగు రాదనుకుని ఇప్పుడు దాకా వాగుతావు కదా. సారీ అన్న, చూడ్డానికి కొంచెం బుడబుక్కలో లాగా ఉంటా కానీ అడ్జస్ట్ చేసుకోండి. ఏంటి బాలయ్య కాదు, బాలకృష్ణుడు. దిస్ ఇస్ సోఫా సార్. ఓ మై గాడ్, టేక్ ఇట్ 10,000 డైమండ్స్. ఐ డోంట్ నో అబౌట్ కాస్ట్. 4 ప్యాక్ చేపించి కార్ డిక్కీలో వేయండి. మర్చిపోయి కార్ లేదు కదా మనకి, ర్యాపిడో. నరేంద్ర మోడీ గారికి కూడా సింపుల్ ఒక సెల్ఫీ అయితే ఇచ్చే. ముందర రోజు నైట్ జరిగింది మామూలు రచ్చ కాదు దాన్ని పెంట అంటారు అనమాట. ఉన్న మేనేజర్ అయితే పిలిచాడు కానీ ఏంటిది అని, ఇలాంటివన్నీ వస్తా పోతా ఉంటాయి సార్ పట్టించుకోకూడదు అని అన్నారు. అలా వస్తా పాటి ఇప్పుడు ఐఫోన్ 16 40 కాదు 16 ప్లస్ 80,000. ఇదిగో షేక్ రెహమాన్ షేక్ ఆడిచ్చేస్తా. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ప్లీజ్ ఏదైనా ఒక్కటి మాట్లాడవా? ఏదో ఒక్కటే అని ఎందుకు మాట్లాడట్లేదు తెలుసా? ఈ రోజు మా ఇంటికి తిరుపతి నుంచి 2 గెస్ట్లు వచ్చారనమాట. ఇదిగోండి 2 గెస్ట్లు. ఇదిగోండి 2 గెస్ట్లు వచ్చారు. దీపు బ్రో ఇంకా సన్నీ బ్రో ఇద్దరు వచ్చారు అనమాట. అందుకని హనీ ఇక్కడ దాంకొని ఉంది, మాట్లాడట్లే. ఏదైనా ఒక్కటి మాట్లాడు ప్లీజ్. సరే నేను ట్రిప్ వెళ్తాను. అదిగో నా బ్యాగ్ కూడా రెడీగా ఉంది అక్కడ. ఇదిగో నా ప్రథమ కాపలాదారి నా బ్యాగ్ కి. ఇక్కడ బ్యాగ్ మీద ఈగ పడినా కానీ అదిగో చూసారా, ఇప్పుడు హనీ నా బ్యాగ్ మీద చేసింది చూడండి. అదిగో అమ్మమ్మ హాయ్ చెప్పు. నాకైతే 7కి స్టార్ట్ అయ్యారు. ఇప్పుడు మాకు 11 o'clock బస్సు ఉందనమాట. మేమైతే ఇప్పుడు భాగ్యనగరానికి వెళ్ళబోతున్నాం. అదే హైదరాబాద్ వెళ్తున్నాం అనమాట. అది అసలు మామూలుగా ఉండదు వ్లాగ్. నేను అసలు స్టార్ట్ కాకముందే మామూలుగా ఉండదని ఎందుకు చెప్తున్నానంటే, వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఖచ్చితంగా ఈ పాటికి కొట్టేస్తుంటారు వాళ్ళు. కొట్టేస్తారు హనీ. సర్లే బో ఇంకా హనీని అయితే ఈ వ్లాగ్ లో తీసేస్తున్నాను. ఇంక నుంచి హనీ వ్లాగ్స్ లో రాదు. సరే ఇదిగో దీపు మామయ్య హాయ్ చెప్పు. హాయ్ దీపు మామయ్య. హైదరాబాద్ నుంచి వచ్చే లోపల సిలికాన్ టై కొనుక్కొని వస్తాం. సార్ సిలికాన్ టై అంటే నువ్వు మామూలుగా చిన్న బొమ్మ అనుకుంటున్నావు. 10,000 అది స్టార్టింగ్ రేటే. రికార్డ్ అయిపోతుంది. నువ్వు నాతో మాట్లాడావంటే నేను ఖచ్చితంగా నీకు కొనుక్కొని వస్తా. 10,000 కాదు 20,000 కొనుక్కొని వస్తా. దీపు మామయ్య రిచ్ లేదా? ఇదిగో నువ్వు చెప్పు ఒక్కసారి హాయ్ మామయ్య. నీకు 20,000 రూపీస్ సిలికాన్ టై తెస్తాడు. లేకపోతే వైరల్ అయిపోతారు. అందుకే చెప్పు. 20,000కి ఇప్పుడు నేను హాయ్ చెప్పాలా? వర్త్ ఆఫ్ 20,000 హనీ. ఒక్కసారి ప్లీజ్. హనీ మనకి 20,000 ఇచ్చినా మనం హనీ చేత హాయ్ చేయించుకోవద్దు. మనం ఎందుకు చేయించుకోవాలి? వదిలేండి. హాయ్ బా. ఎస్ అక్కడి నుంచి ర్యాపిడో ఎక్కి ఆడి నుంచి బస్సుకి వెళ్ళాలి. బస్సు ఎక్కిన తర్వాత హలో భాగ్యనగరం వచ్చింది మళ్ళీ. చెప్పు హాయ్. ఇప్పుడు బాలయ్య సినిమాలో లాగా దీపు మామయ్య చైన్ తీసి నీకు వేస్తాడు. కాఫీ కింద పోతాయి బ్రో. బాలయ్య మామయ్య రమ్మా చైన్ తీసేస్తాడు. ఏది ఒకసారి మామయ్య అన్నమ్మా. నాకు 15 రూపీస్ డబ్బులు కావాలి. నేను నీకు చెప్పింది 20,000 గురించి 15 రూపీస్ అడుగుతున్నావు. అయ్యో పొరుగు పోయా హనీది, పొరుగు పోయింది. 15 రూపీస్ కావాలంట హనీకి. సరే మరైతే ఈ బ్లాగ్ ని మేము బయటకు వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేస్తాం. ఇప్పుడైతే అదిగో ఆ మూల నుంచి ఈ మూల దాకా ఇప్పుడే స్టార్ట్ అయ్యాం అనమాట. మా బస్సు స్టాప్ వచ్చి మెడికవర్ హాస్పిటల్ దగ్గర. ఒకటి మినీ బైపాస్ అని చెప్పి బైపాస్ ఇచ్చాడు స్టాప్. ఈ కెమెరా మీరు నమ్మొద్దు, రియల్ లైఫ్ లో మేము ముగ్గురు అసలు ఎంత బాగున్నాం. ఇలానే ఉంటామంట. చూడు ఈ కెమెరాలో మీకు తెల్లంగా పడుతుంది. నేను తెల్లంగా ఉన్నాను, కర్రీ కాకి లెక్క ఉంటాను. నేను నన్ను కలిసి సబ్స్క్రైబర్లు అడగని చెప్తారు. కానీ ఈ బ్రో మాత్రం నిజంగా తెల్లగా ఉండవు. తెల్లగానే ఉన్నాడు. ఐఎమ్ నాట్ దట్ మచ్ ఫేర్ అన్న. ప్లీజ్ యూ పీపుల్ ఆర్ రేసిస్ట్. ఇప్పుడైతే బస్ ఎక్కుదాము. బస్ ఎక్కిన తర్వాత ఎన్ని వింతలు జరిగితే చూద్దాం. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే మేము ఎక్కుతున్నాం కాబట్టి ఆ బస్సుని. నేనేదో ఊరికే సరదాగా నన్ను నిద్రలేసి చూసరికి మా బస్సుకి చాలా పెద్ద యాక్సిడెంట్ అయ్యి ఉంది. దెబ్బకి షాక్ అయ్యాం చూసి మేమంతా. ఇప్పుడే మేమైతే ఓయో బస్సు దిగామనమాట. ఓయో బస్సు దిగి ఇదేదో ఒక వ్యాన్ ఎక్కిచ్చారు. నైట్ సైడ్ స్క్రీన్ మీద వేస్తాం, మీరే చూడండి. మా ఓయో బస్ కి ఎవడో కిస్ పెట్టాడంట. చెప్పాక మనం ఎక్కామంటే ఏదో ఒకటి ఉంటుంది బ్రో. మాకు ఈ రోజు ఏం జరిగిందంటే మా ఓయో బస్ ఏమన్నా అవుతుందా అని పొద్దున్న లేసేసరికి మా బస్కి ఎవడం అయింది. కానీ మేముంటే ఏం కాదని ఏంటంటే మీరందరూ ఇప్పుడు కామెంట్స్ చేస్తారు కదా, సాయి మీకేమవుతుంది, మీరుంటే మాకేం కాదు, మీ బ్లెస్సింగ్స్. పక్కన ఆడవాళ్ళు ఉన్నారు అనమాట. అందుకని చెప్పి అసలు చలి ఎట్టుందంటే ఇట్లా ఉందనమాట. కానీ పక్కన ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి మేమంతా ఇట్లా ఉన్నాం. వాళ్ళు ఏమో స్వెటర్లు హుడ్డీలు వేసుకొని కూడా వణుకుతుంటారు. మేము టీ షర్ట్లు వేసుకొని కూడా సైలెంట్ గా ఉన్నాం. ఎప్పుడో 7కో 8కో దింపుతారులే అనుకుంటే 8కి దింపుతారు అనుకోని ఉదయం 4కు పడుకొని నిద్రపోయాం. 6కి లేపి బస్ డ్రాపింగ్, వ్యాన్ డ్రాపింగ్ అన్నాడు. మనల్ని కాదు ఎల్బీ నగరాలను అనుకున్నాం. పాపం సన్నీ బ్రో అయితేనా, బ్రో మనం పర్లేదు కదా అన్నాడు. పర్లేదు బ్రో అన్న, పర్లేదు అని దుప్పటెత్తుకుని నిద్రపోతున్నాడు.
బ్రో మనం కూడా దిగాలంట అనగానే అప్పుడు నీ దూకాడు బయటికి. అది జరిగింది రాత్రి. మళ్ళీ మనం అయితే రూమ్కి వెళ్ళబోతున్నాం. ఆడేది మ్యాజిక్ జరిగితే చూద్దాం. ఇప్పుడే ఎక్కాము. అలా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుంటే అంటే గాలిలో ఆక్సిజన్ ఎక్కువ అయిపోయింది. చలి మామూలుగా లేదు బయట. వ్యానోడు ఏడా వదిలిపెట్టిపోయాడు. మళ్ళీ మా స్టాప్ దగ్గర కూడా రాలేవాడు. ఎక్కడ బ్రో మనం దిగింది? లక్కడీ కప్పుల దగ్గర దిగాం. ఇప్పుడు మనం వెళ్లాల్సింది వచ్చేసి మాదాపూర్. అందుకే ఇప్పుడు అన్నతో పాటు అయితే వస్తున్నాం అనమాట. అన్నకేమో తెలుగు రాదు. పద్మావతిపురం తెలుగులో మాట్లాడుతుండా? నెల్లూరా? అన్నా నీకు తెలుగు రాదు అనుకుని ఇప్పుడు దాకా వాగుతావు కదా. సారీ అన్నా. వరికోత ఓకే. నెల్లూరు కావాలి. మా నెల్లూరులో బాగా వండద్దన్నా. ఏదేదో వాగినాయి కదా బ్రో ఇంతసేపు. నెల్లూరులో ఫేమస్ ఏరియాలు రెండు చెప్పునా? మా నెల్లూరులో ఫేమస్ ఏరియా ఏంటంటే నేను ఉండేదే కదా. ఇవే తగ్గించుకుంటే మంచిది. మైపాడు బీచ్. బైపాడ్ బీచ్ కాదు, ఎంజీబీ మాల్. మా నెల్లూరు అంటే ఎంజీబీ మాల్ అంతే. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. క్లాస్ అడుక్కుందానికి ఇది ఒక కొత్త స్టైల్ అనమాట. అలా లైక్ కొట్టకపోతే లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంటిన్యూ చేయొచ్చుగా. ఇంకా చాలా లాంగ్ వీడియోస్ వస్తాయి. మీరు అడిగారు, నేను చెప్పాను. బట్ నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల అంతకు ఎక్కువ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు. నా దగ్గర లాంగ్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. అన్ని అప్లోడ్ చేయాలంటే ఈ వీడియోకి 40,000 లైక్స్ అయితే కొట్టిండి, వెంటనే అప్లోడ్ చేస్తా. ఈ రోజు 40,000 లైక్స్ కొట్టిండి, ఈ రోజు అప్లోడ్ చేస్తా. అండ్ ఇప్పుడే మనం అయితే రూమ్ కి వచ్చేసాం అనమాట. చూసారా, ఇప్పుడు మోడల్స్ మొత్తం రెడీ అయ్యి మోడల్ గా రెడీ అయ్యి మాల్ కి అయితే వెళ్ళబోతున్నారు అనమాట. దీపు మోడల్, సన్నీ మోడల్. చూడండి ఇప్పుడు అవతారాలు ఎట్లున్నాయి కదా, కాసేపట్లో వేరేలా మారబోతున్నాయి అనమాట. మరి నేనైతే మిడ్ నైట్ మిడతలు పట్టుకునే వాళ్ళగా ఉన్నా. చూడండి, ఈడొక పాకెట్, ఈడొక పాకెట్. కానీ టీ షర్ట్ మాత్రం ఏమన్నా. టీ షర్ట్ ఇస్ మై ఫేవరెట్ అనమాట. మీకు టీ షర్ట్ కావాలా? టీ షర్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా? అండ్ కాసేపట్లో చూడండి ఇంకా చాలా బీభత్సాలు జరగబోతున్నాయి. ఏడు తాగదనమాట ఈ వీడియో, ఆగదు. ఇందాక మేము బస్సు దిగాం కదా, బస్సుకి లైక్ ఏదో దెయ్యం అక్కడ మూల నా వీడియోలో అక్కడ దెయ్యం ఉంది చూసారా, చేతులు కట్టుకుని అదిగో తొంగి చూస్తా దెయ్యం, అదిగో వెళ్ళిపోయింది. ఇంకా చాలా జరగబోతున్నాయి అనమాట బీభత్సాలు. సరే వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, వెయిట్ చేయండి. వెల్కమ్ బ్యాక్. మనం అయితే ఇప్పుడు రెడీ అయిపోయాం అనమాట. చూడడానికి కొంచెం బుడబుక్కలో లాగా ఉంటా, కానీ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం నెల్లూరులో లేవన్నమాట, హైదరాబాద్ లో ఉన్నాం. కొంచెం బీ లైక్ ఏ రోమన్ ఇన్ రోమ్, బీ లైక్ ఏ రోమన్ ఇన్ రోమ్ అన్నారు కదా. సో ఇప్పుడు మనం అయితే రోమన్ అనమాట. సారీ, హైదరాబాద్ వాళ్ళు ఇట్లే ఉంటారంట హెచ్చులుగా. మోడల్ బాయ్ ఫస్ట్ చాలా ఆకలేస్తుంది. బ్రేక్ఫాస్ట్ చేసి కథ ఉంటుందిలే వీడియో చూడండి, బాగుంటది. లెట్స్ గో. ఆ తర్వాత మంచిగా ఆకలేస్తుంది కదా చెప్పి రామేశ్వరం కెఫేకి అయితే వెళ్ళామన్నమాట బ్రేక్ఫాస్ట్ చేద్దాం. అక్కడికి వెళ్ళగానే కళ్ళు తిరిగి అనమాట. కళ్ళు తిరిగింది ఆకలేసి కాదు, ఓడేసిన బిల్లు చూసి 3 దోశలు 830 రూపాయలు అయితే తీసుకున్నాను. హైదరాబాద్ వచ్చేసాం కదా అని చెప్పి అఫాన్ బ్రో అయితే తీసుకొచ్చేసానమాట. అఫాన్ బ్రో వచ్చేసి నా ఫ్రెండ్. అండ్ ఇక్కడ నుంచి మేము డైరెక్ట్ క్రియేటర్స్ మీట్ కి అయితే వెళ్ళిపోవాలన్నమాట. మేము వచ్చిన మెయిన్ పర్పస్ అదే హైదరాబాద్ కి. నేనేదో సరదాగా అందరిని కలిసి వీడియోస్ తీసుకోవచ్చు కదా అని చెప్పి ఆనందంగా వచ్చాను క్రియేటర్స్ మీట్ కి. తీరా అక్కడికి పోయిన తర్వాత ఫోన్లే కాదు కదా, వాచ్లు కూడా ఎలా లేవంట. మొత్తం బయట పెట్టి లోపలికి పంపించారు. ఇంకా మండిపోయి అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేసాం. అక్కడి నుంచి మేము అయితే డైరెక్ట్ గా సాలార్జంగ్ మ్యూజియం కి అయితే వచ్చేసాం అనమాట. పర్సన్ కి 50 రూపీస్, ఫోన్ కి 50 రూపీస్, కెమెరాకి 50 రూపీస్ అనమాట ఒక్కొక్కరికి. మొత్తం అన్నిటికీ పేమెంట్ చేసేసి మేమే సెల్ఫ్ గా టికెట్లు తీసుకొని లోపలికి అయితే ఎంటర్ కూడా అయిపోయాము. నేనైతే సాలార్జంగ్ మ్యూజియం కి రావడం ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. ఇప్పటి వరకు వీడియోస్ లో కూడా ఎక్కడ చూడలేదు నేను దీని గురించి. నాకేం పెద్ద ఐడియా లేదు, జీరో నాలెడ్జ్. ఫస్ట్ లైక్ ఇప్పుడే మనం అయితే వచ్చాం అనమాట. అంటే ఇక్కడ కళ్ళద్దాలు పెట్టుకోవడం కారణం ఏంటంటే గుడ్డోడు అనుకోవద్దు, లైక్ స్టైల్ అనమాట. అండ్ ఇప్పుడు మనం అయితే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం అనమాట. ఇక్కడ రూమ్ ప్రకారం వెళ్తా ఉండాలంటే ఇక్కడ రూమ్ నెంబర్ 1 అయితే క్లోజ్ లో ఉంది. ఎందుకంటే ఇది చంద్రముఖి గది. చాలా బాధాకరమైన వార్త, ఎందుకంటే దీన్ని మూసివేశారు. నానా సాహెబ్ గొప్ప వ్యక్తి, దండం పెట్టుకోండి. ఇదిగోండి మన బాలయ్య. ఏం మాట్లాడుతున్నావురా? ఇగో బాలకృష్ణ, ఇగో మురళీకృష్ణ, నవనీత కృష్ణ, బాలకృష్ణ. అగైన్ బాలకృష్ణ అంటే టింటి బాలయ్య కాదు, బాలకృష్ణుడు. లిటిల్ కృష్ణ అంటే అర్థం అవుతుంది. మ్యూజిక్ గుర్తుందా? టాన్ 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 టాన్. లైక్ ఇక్కడ ఇంకా చాలా రకరకాల శిల్పాలు ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఉన్న శిల్పాల్లో వచ్చేసి మెయిన్ గా మనకి నటరాజు స్వామి కూడా అనమాట. నటరాజ్ అంటే శివయ్య అని చెప్పి ఎంతమంది తెలుసు చెప్పండి? శివయ్యని నటరాజ్ అంటారు. ఇదిగోండి ఎంత బాగున్నాడు. నాకు కూడా ఇప్పుడు అర్జెంట్ గా డాన్స్ చేయాలనిపిస్తుంది. ప్లీజ్ నన్ను వదిలేసి. ₹10 కింద ఆశా జాగ్రత్త ఉంది అక్కడ. విల్ గో అండ్ సీ. మొత్తం అయితే చూద్దాం ఇప్పుడు మనం. అండ్ ఇప్పుడు వరకు అయితే విగ్రహాలు చూసాం అనమాట. నెక్స్ట్ ఏం వస్తాయో చూద్దాం రండి. లెట్స్ గో. మనం ఇక్కడ ఏంటంటే బేసిక్ గా వచ్చి చూడకూడదు, ఫోటో తీసుకోవాలి. ఇక్కడ ఏదైనా మళ్ళీ చూసేది ఏముంది, బొంగ చూడమల్లి వీడియోలో అయినా చూసుకొని ఫొటోస్ కోసమే వస్తారు ఇక్కడికి. అర్థమైంది మీకు? దేవుని చూడడానికి దండం పెట్టుకుందాం అంటే బ్రదర్ ప్లీజ్ ఐ వాంట్ టు టేక్ ఫోటో. ఇక్కడ మనకంటే చూసారు కదా గరుత్మంతుడు, వన్ ఆఫ్ మై ఫేవరెట్ గాడ్. మన వెంకటేశ్వర స్వామికి వాహనం. ఇంకా చాలా మందికి, ఒక్క వెంకటేశ్వర స్వామికే కదా, రాముడికి అందరికీ వాహనం ఆయన. అండ్ వీటిని నేటిని మనం టచ్ చేయకూడదు అనమాట. వాళ్ళు టచ్ చేస్తే గాల్లో దడ్డ ఎగరేసి కొడతారు అనమాట సెక్యూరిటీ వాళ్ళు వచ్చి. మనం నెక్స్ట్ కౌంటర్కి అయితే వెళ్ళిపోదాం. ఒకప్పుడు నిజాం నవాబులు కూర్చున్న కుర్చీలు ఇవన్నీ, దాని పేరే మలబార్ చైర్ అంటారు. అండ్ 20th సెంచరీలో తయారు చేసిన చైర్ అంటది. వావ్, వాట్ ఏ క్రేజీ బ్రో.
మీరు 2 ఆర్డర్ చెప్పండి, ఇవి నాకు కావాలి. లైక్ నాకేంటంటే ఇలా వద్దు, నాకు ఇలా కావాలి, ఇలా స్వింగ్ అవ్వాలి, ఇలా. బానే హెచ్చులు పడుతున్నావుగా. ఇప్పట్లో రాజులు సభల్లోకి వచ్చినప్పుడు రాజులు కూర్చునే వాళ్ళు, వాళ్ళ పక్కన చెలికత్తెలు నిలబడతారు కదా, చెలికత్తెలు ఇలా డాన్స్ చేస్తుంటారు అనమాట, ఇలా గాలి ఊపుతా. ఓకే కదా, నాకు తెలియదమ్మా. కింద నెప్పి పుట్టినప్పుడు మెత్తగా కూర్చునే దానికి ఇవైతే ఉన్నాయి మనకి ఇక్కడ. ఎవరికంటే రాజులకు కాదు, వీళ్ళు అక్కడ ఉన్న పెద్దలకి. లైక్ ఏదైనా పెయిన్స్ అట్లా వచ్చినా మెత్తగా కూర్చుందానికి అప్పట్లోనే కుషనింగ్ చేశారంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దే ఆర్ హైలీ అడ్వాన్స్డ్ ఇన్ దే. అంటే బ్రిటిష్ వాళ్ళు మనకి చేసి ఇచ్చుంటారు కదా గిఫ్ట్ గా. వాళ్ళు ఏంది సింపుల్ గా మన వాళ్ళకి మెత్త చేసి ఇచ్చి డైమండ్లు దొబ్బారు. మన వాళ్ళు తీసుకుపో సోఫా, దిస్ ఇస్ సోఫా సార్, ఓ మై గాడ్ టేక్ ఇట్ 10,000 డైమండ్స్. ఓ వీడియో తీస్తున్నావు, ఒక సెకండ్. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టెక్స్టైల్స్ అంటే వాళ్ళు వేసుకున్న బట్టలు దుస్తులు వంటివి చాలా అయితే ఉన్నాయన్నమాట. చూడ్డానికి గుడ్డోడ్ లాగా ఉన్నానే. ఇది కరెక్ట్ గా చెప్పేవాడు. ఒకప్పుడు రాణులు వాళ్ళందరూ కట్టిన చీరలు ఇవి. ఇదిగో బెనారస్ శారీస్ అంట. 19th సెంచరీలో బెనారస్ చీరలు ఇవి. కానీ ఇప్పుడు బెనారస్ అనేది 150 రూపాయల చీరలకు కూడా బెనారస్ అని పేర్లు పెట్టేశారు. బెనారస్ అంటే ఇవి. ఇట్లాంటి బెనారస్ ఒక 4 ప్యాక్ చేయించు బ్రో. ఐ డోంట్ నో అబౌట్ కాస్ట్. 4 ప్యాక్ చేయించి కారు డిక్కీలో వేయండి. మర్చిపోయి కారు లేదు కదా మనకి, ర్యాపిడో. నేను మీకు మొత్తం అంతా క్లియర్ గా చూపించి బోర్ కొట్టించదలుచుకోలేదు. ఇక్కడ కానీ చూస్తే మీరు 2 రోజులైనా మొత్తం చూసినా సరిపోనన్ని సామాన్లు, ఇంకా చాలా రకరకాల ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఎప్పుడో రాసిన బుక్స్, ఇంకా పాతకాలం నాటి క్లాక్ కూడా ఒకటి ఉంది. ఎవ్రీ 1 అవర్ కి ఇప్పటికి కూడా వర్క్ అవుతుంది. ఆ క్లాక్ లోంచి ఎవ్రీ 1 అవర్ కంటే 2 o'clock కి 3 o'clock కి 4 o'clock అలా ఒక పక్షి అయితే వచ్చి ఒక గంటను కొట్టి వెళ్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ఆ సినేరియో. అక్కడికి వెళ్తే అసలు మిస్ అవ్వద్దు. ఇక్కడ చూసారా మీరు, ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, వీటిని రింగ్స్ అనుకున్నా ఫస్ట్ చూసి, దగ్గరికి వచ్చి చూస్తే అర్థమైంది అవన్నీ స్టాంప్స్ అంట. లైక్ ఎలా అంటే ఎవడైతే స్ట్రాంగెస్ట్ కింగ్ అయితే ఉంటారనమాట. లైక్ నాకు తెలీదు దాంతో, అంటే ఐ మీన్ రింగ్ లెక్క పెట్టుకుని దాన్నే స్టాంప్ వేసేస్తారు. నాకు తెలియదు అనమాట. బహుశా దాన్నే స్టాంప్ లెక్క బుక్ లో గుద్దేస్తారు. అంటే ఇంకా అదే స్టాంప్ అనమాట. ఫింగర్ పెట్టుకుని స్టాంప్ కొట్టేస్తారు. అసలు ఏమన్నా హైలైట్ ఉంది కదా చూడు, ఎంత డీటెయిల్ గా ఉంది చూడు, దగ్గరికి చూడు. దాని మీద నీట్ గా రాస్తున్నారు అనమాట. ఎట్ ద సేమ్ టైం అదే రింగ్ ప్లస్ ఎట్ ద సేమ్ టైం అదే స్టాంప్ కూడా డైరెక్ట్ బుక్ మీద పెట్టి ఇలా గుద్దేస్తారు. చాలా చాలా బాగుంది డీటెయిల్డ్ గా. అండ్ ఇవి కూడా ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టాంప్స్ కూడా ఇక్కడ తయారు చేసి పెట్టినారు వాళ్ళు. బ్రో అవన్నీ చూపిస్తే కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్స్ పడతాయా? అండ్ అక్కడ చూసుకున్నట్లయితే ఇంకా దారుణంగా ఉన్నాయి శిల్పాలు. వాళ్ళకి ఏటికి బట్టలు లేవు. యూ కాంట్ ఈవెన్ సీ దెమ్ బికాస్ బ్రో డోంట్ షో దెమ్. కొన్ని అనివార్య కారణాల వల్ల మీకైతే అక్కడ ఉన్న బొమ్మలను అయితే చూపించలేకపోతున్నాను. ఎందుకంటే వాళ్ళందరూ పేదవాళ్ళు అనమాట. ఆ శిల్పాల్లో ఉన్న మనుషులందరూ బట్టలు వేసుకోవడం అయితే కుదరలేదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళంతా పేదవాళ్ళు. మేము వెళ్ళిన టైంకి కరెక్ట్ గా స్కూల్ పిల్లలు అయితే అక్కడికి తీసుకొచ్చారనమాట ఎక్స్కర్షన్ సంథింగ్ లైక్ ఏదో చూపించడానికి. వాళ్ళైతే అక్కడ ఉన్న బొమ్మలు చూసి నవ్వుతా ఉంటే మేము వాళ్ళని చూసి నవ్వుకుంటా ఉన్నాము. వాళ్ళు ఇంకా ఫ్రీగా తిరుగుతున్నారు మాకంటే, మేము మొక్కమాట పడుతున్నాము. అప్పటి పురాతన కాలంలో రాజులు వాడిన కత్తులు, కటార్లు, వాడు వాడిన స్పూన్లు, సామాన్లు, సోప్ బాక్సులు, కిల్లి పెట్టెలతో సహా మొత్తం చూసేసి చిన్నపిల్లలాగా అక్కడ చెంగుమని గంతులేస్తూ ఎగిరేసి వాళ్ళు తరిమేదాకా ఓవర్ యాక్షన్ చేశారు. ఆ తర్వాత వెంటనే ఇండియా మొత్తం ఆయనతో సెల్ఫీ తీసుకుందానికి వెయిట్ చేస్తుంటే ఆయన మన కోసం సెల్ఫీ తీసుకుందానికి వెయిట్ చేస్తాం అనమాట. ఎవరో కాదు, నరేంద్ర మోడీ అనమాట. సో నరేంద్ర మోడీ గారికి కూడా సింపుల్ ఒక సెల్ఫీ అయితే ఇచ్చేసారు. సెల్ఫీ ఇచ్చే టైంలో నరేంద్ర మోడీ గారు అయితే నాతో పర్సనల్ ఒక మాట చెప్పారు. స్వయంగా నరేంద్ర మోడీ అంత పెద్ద మాట అయిన తర్వాత అక్కడ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అందరితో కలిసి RTC X క్రాస్ రోడ్ లో ఉన్న బావర్చి రెస్టారెంట్ కి అయితే వచ్చేసాను. అండ్ ఎందుకు బావర్చి రెస్టారెంట్ కి వచ్చామనే కదా, నేను ఎలాగో వెజిటేరియన్ అయినా బావర్చి రెస్టారెంట్ కి ఎందుకు వచ్చానంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్, ఫైనెస్ట్ యాక్టర్ టాలీవుడ్ లోనే జూనియర్ NTR ఫేవరెట్ ఇదే అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అరగంటకి వెయిట్ రన్ అయితే నా దగ్గరికి వచ్చి ఏం కావాలని అడిగారు. ఇక్కడ వెజ్ లో స్పెషల్ ఏముందని అడిగితే ఒక్కసారిగా నన్ను గొర్రెని చూసినట్టు చూసాడు. అడిగిపోయిన ఈ మధ్య ఇదంతా అలవాటు అయిపోయింది, పర్లేదు కదా అని చెప్పి నేనైతే ఇక్కడ ఏముందని అడిగితే ఆయన ఇక్కడ దొరికేదల్లా ఒకటే ఐటమ్, నీ దగ్గర ఐటమ్స్ ఏం దొరకవు ఇక్కడ పన్నీర్ అన్నాడు. సో పన్నీర్ అయితే తీసుకొచ్చి ఏమన్నా చాలా అంటే చాలా బాగుంది పన్నీర్ బిర్యానీ టేస్ట్. మా వాళ్ళందరికీ అయితే మటన్ బిర్యానీ చాలా నచ్చిందంట. డైరెక్ట్ గా డే మొత్తాన్ని స్కిప్ చేసి ముందర రోజు నైట్ ఏం జరిగిందనే కదా చెప్తా. ముందర రోజు నైట్ జరిగింది మామూలు రచ్చ కాదు దాన్ని పెంట అంటారు అనమాట. అబ్బా ఫుల్ అసలు చెప్పలేము, అది నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా అది మొత్తం. ఈ రోజు ఏంటంటే నెక్స్ట్ డే మధ్యాహ్నం అయితే నిద్ర లేచాం అనమాట. మధ్యాహ్నం నిద్ర లేయడం అంటే మధ్యాహ్నం బయటకు వచ్చానని ఆల్రెడీ ఎప్పుడో లేయడం, వీడియో ఎడిటింగ్ చేయడం, ఛానల్ అప్లోడ్ చేయడం మొత్తం కూడా అయిపోయింది అనమాట. మనం ఏ రోజు ఇప్పుడు దాకా ఛానల్ వీడియో అయితే మిస్ చేయలేదు అనమాట. అలా వీడియో అయితే అప్లోడ్ చేసి స్టార్ట్ అయిపోయాం తినడానికి. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే అలా నాన్ వెజ్ మీదకి నాన్ స్టాప్ గా దండయాత్రకు దిగారనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదు కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ రెండు కలిపి బ్రంచ్ అయితే స్టార్ట్ చేశారనమాట. మేము బ్రంచ్ కి వచ్చింది వచ్చేసి మెహఫిల్ రెస్టారెంట్ అనమాట. ఇక్కడికి వచ్చేసి నేను వెజ్ ఐటమ్స్ అడిగితే ఇక్కడ ఉండేది ఓన్లీ 1 పన్నీర్ రైస్ ఆర్ జీరా రైస్ అని అన్నాడు. నాకైతే వింతగా అనిపించింది. హైదరాబాద్ లో అందరూ వెజ్ తినడం మానేసినట్టున్నారు కంప్లీట్ గా. నాకైతే ఒకసారిగా పన్నీర్ జీరా రైస్ చూడంగానే నోరూరింది. నేను తినడం స్టార్ట్ చేశాను అనమాట. నేను అదే అనుకుంటాను, ప్రతిసారి ఏదో ఒక పెంట జరుగుతుంది కదా. హైదరాబాద్ కు వచ్చినప్పటి నుంచి ఇదేనబ్బా, వచ్చినప్పటి నుంచి ఎప్పుడు ఏదో గొడవ అవుతానే ఉంది. వచ్చి రాగానే దిగంగానే బస్సు ఓడితోటి, ఎక్కంగానే టాక్సీ ఓడితోటి, వెళ్ళంగానే రూమ్ ఓడితోటి, ఇప్పుడేమో రెస్టారెంట్ కి రాగానే ఫుడ్ పెట్టినోడితోటి కూడా. ఫుడ్ చూడడానికి తినడానికి అయితే బాగుందన్నమాట. జస్ట్ 4 స్పూన్లు తిన్న వెంటనే దాంట్లోంచి ఏదో ఒక ఐటమ్ అయితే బయటకు వచ్చింది. అక్కడున్న మేనేజర్ అయితే పిలిచాడు, కానీ ఏంటిది అని. ఇలాంటివన్నీ వస్తా పోతా ఉంటాయి సార్, పట్టించుకోకూడదు అని అన్నారు. అలా వస్తా పోతా అంటే నేను రోడ్డు పక్కన తిన్నా, ఇంత దూరం వచ్చింది కాస్ట్ పెట్టి ఇక్కడ తినాలా అని చెప్పి గట్టిగా అయితే అడిగాను అనమాట. వాళ్ళైతే అరగంటగానే నాకు
ఆన్సర్ చేశారు. నాకు ఇట్లాంటి గొడవలు ఎన్ని అంటే పెద్దగా నచ్చవు అనమాట. కామ్గా అక్కడే వదిలేసి బిల్లు కట్టేసి అయితే వచ్చేసి అలా మూడ్ ఆఫ్ లోనే వెళ్ళిపోయేసి మా ఫ్రెండ్ తో కలిసి సంక్రాంతికి అయితే షాపింగ్ చేసేసుకొని వచ్చేసాను. ఎట్టన్నాం మేము నా పల్లి స్టేషన్ గాడి రాజాలింగా సరిపోయారు ఇద్దరును. సుదర్శన్ థియేటర్ కి అయితే రఘువరన్ బీటెక్ మూవీ రిలీజ్ అయింది అనమాట. అది నెల్లూరులో కూడా చూడొచ్చు, కానీ నెల్లూరులో రిలీజ్ కాల. అందుకే ఇప్పుడు మనం అయితే వెళ్ళబోతున్నాం అనమాట. రఘువరన్ బీటెక్ నిప్పు లాంటి నిరుద్యోగి, నిజంగానే నిరుద్యోగుల్లో ఉన్నాం. మనం అయితే ఇప్పుడు మూవీకి వెళ్ళబోతున్నాం అనమాట. ఇక్కడ నుంచి లెట్స్ గో. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం అయితే మూవీకి వెళ్ళి మూవీ చూసేసి అక్కడి నుంచి చార్మినార్ దగ్గరికి వెళ్దాం. అసలు రచ్చలే పిడిచి పెడదాం ఈ రోజు అంతా. షాపింగ్ వెళ్ళాం. మెహఫిల్ లో ఇంత పెద్ద వచ్చిందయ్యా నాయన. దాన్ని ఏమంటారా? పురికోసా వారి ఒంటి పాలు తాగండి, పొడుగవ్వండి. పురుకోసవారి ఒంటె పాలు పొడుగవ్వాలంటే చార్మినార్ దగ్గర నువ్వేం తీసుకోవాలనుకుంటున్నావు? మా మమ్మీకి గాజులు అవి, అలానే హనీ పాప్కి ఏమైనా గిఫ్ట్ వేసావుగా. బొమ్మ. నేను కూడా అంతే అనమాట. హనీ గిఫ్ట్లు మా మమ్మీకి గాజులు అయితే కొందాం అనుకుంటున్నాం. ఆల్రెడీ షాపింగ్కి వెళ్ళాం ఆ మెహఫిల్ దగ్గర నుంచి. We are not allowed here. This is wrong. Why? Everyone is like taking videos. Sorry sir, we are top brands. We can't allow you to shoot అని అన్నారు. ఎందుకు వచ్చింది డబ్బులు? నువ్వు దగ్గర నీ బ్రాండ్ నువ్వే ఉంచుకో, మా వీడియో మా దగ్గర ఉంచుకుంటాం అని వచ్చేస్తాం. వెళ్ళిపోతాం. లెట్స్ గో. అదేంటి సార్ శ్మశానంలో కుక్కరిచినట్టు? మేమున్న లొకేషన్ దగ్గర నుంచి మేము వెళ్ళాల్సిన లొకేషన్కి వచ్చేసి ఆల్మోస్ట్ 1.5 hour డ్రైవ్ ఉందన్నమాట. దారిలో అయితే ట్యాంక్ బండి తగిలింది. దాని మీద అయితే కొన్ని దారుణాలు మేము చూసాం. అతుక్కొని నిలబడకపోతే ఇటు అనుమతించబడదు అని చెప్పి బోర్డు ఏమన్నా పెట్టారేమో, అందరూ అతుక్కొని నిలబడి ఉన్నారు. ఇంకా హైదరాబాద్ ట్రాఫిక్ లో చాలా సేపు జర్నీ చేసి మేము రావాల్సిన టైం కంటే 1/2 hour లేట్ గానే వచ్చాం అనమాట. మేము వచ్చేసరికి మూవీ ఆల్మోస్ట్ చాలా వరకు అయిపోయింది. బాబా అసలు ఏమన్నా వైభవ్, ఒక రేంజ్ లో అయితే వైభవం అనమాట. మామూలుగా ఎంజాయ్ చేయలేదు. థియేటర్ లో అందరూ వచ్చి ముందరకు వచ్చి మరి డాన్స్ చేశారు. ఇదంతా ఒక లెవెల్ అయితే, ఇంటర్వెల్ లో మా బ్రో వేసిన స్టెప్ అయితే ఇంకొక లెవెల్. ఏ పార్టీ ఇప్పుడు? ఇంకా అలా రఘువరన్ బీటెక్ మూవీని ఫినిష్ చేసేసుకున్న నైట్ టైం మేమైతే చార్మినార్ దగ్గరికి వచ్చేసి ఇక్కడికైతే మన డియరెస్ట్ ఫ్రెండ్ వరుణ్ బ్రో అయితే కలిసాం అనమాట. వరుణ్ బ్రో మాత్రమే కాదు, మీ అందరి ఫేవరెట్ ఇప్పుడే స్టెప్ వేసాడు మా డీ జోడి కొరియోగ్రాఫర్ రెహమాన్ బ్రో కూడా వచ్చేసాడు. చార్మినార్ మీద ఒక్క స్టెప్ ఏవా ప్లీజ్ బ్రో, ఒక్క స్టెప్ చార్మినార్ ముందర. అమ్మ సాంగ్ ఒక్క స్టెప్ ఏవా, ఒక్క స్టెప్ వదిలేండి ప్లీజ్. ఐ యామ్ హంబుల్ రిక్వెస్ట్. This one allam color, this one bellam color. Only 200. దిస్ ఈస్ అల్లం, దిస్ ఈస్ వెల్లం. No. This one allam color, this one bellam color. Only 200. 500 का बैग only 200. सिर्फ चारमीनार के पास ही, बाहर नहीं मिलता. ठीक है. पापा की परी जादू की छड़ी मेकअप लगा के उड़ी. రండి బ్రో పోదాం రండి. ఇదిగో ఈయన పేరు వచ్చేసి నువ్వే చెప్పు. शेख रहमान. शेख आडिस्ता. ఇదిగో ఒకసారి ఫోన్ ఐఫోన్ 16 40 కాదు, 16 ప్లస్ 80,000. ఇదిగో చూడు, ఇదిగో సావండి పగిలిపోయిన మొన్న. అరే భయ్ గజబ్. హాయ్ బ్రో, దీని గురించి ఏదైనా 2 మంచి మాటలు చెప్తాను. దీనికి చార్మినార్ అన్నమాట. దీనికి 4 పిల్లర్లు ఉంటాయి, 4 పక్కన 4 గడియారాలు ఉంటాయి అన్నమాట. గడియారాలు కూడా ఉంటాయా? కనిపించేది గడియారం. మన ఫోన్ లో టైం కన్నా అదే బాగా వస్తుంది. ఇదిగోండి పైన ఎంత నీట్ గా ఉందో కింద కూడా అంతకంటే ఇంకా నీట్ గా ఉంటది అనమాట. చూడండి బ్రో, దీని పైకి వెళ్ళొచ్చా? ఎంట్రీ టికెట్ అని ఉందిగా. ఎంట్రీ ఓన్లీ మార్నింగ్ బ్రో, నైట్ రాని. ఏ టైం నుంచి ఏ టైం వరకు? మార్నింగ్ 6 రాసి ఉంటుంది, చూద్దాం. బ్రో మీ పేరు? షేక్ రెహమాన్. బ్రో మీరు ఎప్పుడైనా వస్తే మాత్రం గైడ్ గా పెట్టుకోండి బ్రోని. మేమైతే తీసుకున్నాము, అసలు చాలా ద బెస్ట్ గా గైడ్ ఇచ్చాడు మాకైతే. గైడ్ కాదు బ్రో, మా ఫ్రెండే షేక్ రెహమాన్. షేక్ ఆడిచ్చేస్తా. మొత్తం అంతా షేక్ ఆడిచ్చేది ఈయన. ఇక్కడ చార్మినార్ షేక్ ఆడిచ్చి లోపల నెర్లు కొట్టున్నాయంట. 2 పక్కన ఇక్కడ గుడి ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి దర్గా. ఇదే మెయిన్ ఎంట్రీ అంట చార్మినార్. అంట ఎందులే నాకు తెలియదు, అందరికీ తెలుసు, నాకు ఒక్కడికి తప్ప. ఇక్కడ ఇంకొక గడియారం ఉంది. 4 వర్క్ చేస్తాయి బ్రో. కరెక్ట్ టైం లేదు పర్ఫెక్ట్. అదిగో బ్రో తిరుగుతా ఉంది, సెకండ్స్ కూడా తిరుగుతున్నాయి కరెక్ట్ గా. మీరు యాపిల్ వాచ్ చూస్తుంటారు, ఇది ఫుల్ పిల్ కొరకని యాపిల్ అనమాట. ఇది అందుకే దీన్ని ఫుల్ పిల్ అంటారు. ఇక్కడ ఒకటి కాదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాపిల్ వాచెస్, డిఫరెంట్ కలర్స్. యాపిల్ షాక్ అవ్వాలి వీడియో చూసి, ఇన్ని రకాల యాపిల్ వాచ్లు ఉన్నాయని. నాకు ఒకటి తీసి వరుణ్ బ్రో. ఎన్ని కావాలో చెప్పండి, తీస్తా. వీడు ఎక్కడైనా డబ్బులు పెట్టి కేజీ లెక్క కొనుక్కోవచ్చు మీరు. ఇంకా మా ఫ్రెండ్స్ అందరితో కలిసి మిలన్ జ్యూస్ పాయింట్ దగ్గరికి వచ్చేసి మేము అందరం అయితే షాదూద్ మలై తినడానికి అయితే వచ్చేసాం అనమాట. షాదూద్ మలై అయితే చాలా తీయగా ఉంది, ఏమంత ఎక్కలేదు. ఈ వీడియో అయితే ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది కాబట్టి ఇక్కడ తాపేస్తున్నాను అనమాట. ఆ రోజు రాత్రి ఏం జరిగింది ఇంకా అసలు మామూలు ఫన్ ఉండదు అనమాట. నెక్స్ట్ పార్ట్ అధికంగా కావాలంటే చెప్పేసాను. 40,000 లైక్స్ అయితే ఇప్పుడే కొట్టేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా. ఉంటా బాయ్.